జంషెడ్జీ టాటా గుజరాత్లో 1839లో మార్చి 3న జీవన్బాయి టాటాకు జన్మించాడు. ఇతని తండ్రిది రుస్సేర్ వాంజీ పార్సీ జొరాస్ట్రియన్ పూజారుల కుటుంబం. వారి సాంప్రదాయాలను వదిలిపెట్టి టాటా బిజినెస్ మ్యాన్ గా మారాడు. 14 సంవత్సరాల వయసులో ముంబై కాలేజీలో గ్రీన్ స్కాలర్ చదివాడు. అంటే అప్పట్లో అది గ్రాడ్యుయేట్ కు సమానం. అప్పుడే హీరాబాయి దాబును పెళ్లి చేసుకున్నాడు. 1869లో 21,000 రూపాయలతో ఒక ట్రేడింగ్ కంపెనీని మొదలుపెట్టాడు. ఆగిపోయిన ఆయిల్ మిల్లును కొని కాటన్ మిల్లుగా మార్చాడు. 1874లో ఇంకో కాటన్ మిల్లు స్థాపించాడు. 1903లో తాజ్ హోటల్ ను ప్రారంభించాడు. ఆ టైంలో కరెంటు సౌకర్యం ఉన్న హోటల్ భారతదేశంలో ఇది ఒక్కటే. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ మన దేశంలో అతిపెద్ద ఉక్కు కంపెనీ. టాటా పవర్ కంపెనీ 8,000 మెగావాట్స్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద ప్రైవేటు విద్యుత్ సంస్థ ఇది. ఈయనకు దొరాబ్జీ టాటా, రతన్ టాటా ఇద్దరు కొడుకులు. జర్మనీలో ఉన్నప్పుడు టాటా ఆరోగ్యం బాలేదు. 1904 మే 19న ఈయన మరణించాడు. ఇంగ్లాండ్ లోని వోకింగ్ లో బ్రూక్వుడ్ శ్మశాన వాటికలో పార్సీ ఆచారాల ప్రకారం ఇతన్ని ఖననం చేశారు. 1965లో జంషెడ్జీ టాటా పోస్ట్ స్టాంపును ఇండియన్ పోస్ట్ రిలీజ్ చేసింది.